ఏం బ్రో ఎక్కడికో బ్యాగ్ ఎత్తినావు అని అడగరు అనుకుంటా, ఎందుకంటే టైటిల్ చూసే మీకు అర్థమైపోయి ఉంటుంది. టికెట్ తీసేసుకున్నాం. మనం ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది. తర్వాత ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నా. ఎవరో వాళ్ళు చేపలు పడుతున్నారు కింద. ప్రతి స్టేషన్లో ఎక్కడము దిగడము కాళ్ళరగని పిల్లిలాగా. మామిడికాయలు మార్కెట్లో ఎక్కువగా ఉండేది ఇక్కడే అనమాట. తిరుపతి ట్రైన్ ఇది. ఎక్కడ తగ్గేదేలే అన్న స్పీడ్లో మాత్రం. గుడ్, ఇదైతే సూపర్గా ఉంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చుండవు. ఏం బ్రో ఎక్కడికో బ్యాగ్ ఎత్తినావు అని అడగరు అనుకుంటా, ఎందుకంటే టైటిల్ చూసే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రైడర్ ఈశ్వర్ 345. తిరుపతికి అయితే వెళ్తున్నా. బస్సు కూడా తమ్మలపల్లి. మనకి 12:30కి కురబలకోట నుంచి ట్రైన్ ఉంది తిరుపతికి. ఇప్పుడు టైం అయితే 10:15 అవుతుంది. సో ఇక్కడ నుంచి 22 కిలోమీటర్స్ అయితే ఉంది తమ్మలపల్లి నుంచి. దగ్గర 1 అవర్ పడుతుంది, 40 మినిట్స్ 1 అవర్ పడుతుంది. చాలా వెళ్తూ మాట్లాడుతున్నాం. 45 మినిట్స్లో కురబలకోట రైల్వే స్టేషన్ దగ్గర దింపేశాడు. ఇంకా ట్రైన్కి 1 అవర్ అయితే టైం ఉంది. సో అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకొని వెయిట్ చేద్దాం. వచ్చేసాం కురబలకోట రైల్వే స్టేషన్కి. టికెట్ తీసేసుకున్నాం. స్టేషన్ చూడడానికి చాలా నీట్గా ఉంది, క్లీన్ అండ్ గ్రీన్. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. మనం ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ అయితే ఎక్కేసా. ఇక్కడ కోతులు చూడండి, ఏమన్నా వేస్తారనేసి ఎంతగా వెయిట్ చేస్తాం మీరు. మదనపల్లి రోడ్డుకి అయితే వచ్చేసింది ట్రైన్. టైం వచ్చేసి 12 o'clock అవుతుంది. తర్వాత ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నా. ముందు కాలేజీకి వెళ్ళేవాడిని, ఇప్పుడైతే ట్రిప్కి వెళ్తున్నా. ట్రైన్ అయితే వాయిల్పాడు దాటింది. ఇప్పుడు ఒకసారి స్పీడ్ టెస్ట్ చేద్దాము, ఎంత స్పీడ్లో వెళ్తుంది అనేసి. 106, 107, 108లో వెళ్తున్నాడు. ఓ సూపర్. ఇదే కరికిరి రైల్వే స్టేషను. చాలా చిన్నదే ఇది కూడా. పిలేరు నది స్టేషన్ ఇంకా జస్ట్ దగ్గరలోనే ఉంది. ఇక్కడ పిలేరు నది. ఎవరో వాళ్ళు చేపలు పడుతున్నారు కింద. పీలేరు స్టేషన్లో దిగాను.
ప్రతి స్టేషన్లో ఎక్కడమో దిగడము కాళ్ళరగని పిల్లిలాగా. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇన్ని స్టేషన్లు వచ్చాయి కదా, ఏ స్టేషన్లోనూ 1 మినిట్ కంటే ఎక్కువసేపు ఆగలేదు. పులిచెర్ల స్టేషన్ ఇది. చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇంతే స్టేషను, ఏం లేదు ఇక్కడ. ఇటు పక్కన ఇంకో ట్రైన్ ఏదో ఆగింది. దీని గురించి మనకు తెలియదు కానీ ఇంజిన్ కూడా లేదు దీనికి. ఈ ట్రైన్ అయితే చూడడానికి బాగుంది, ఇంజిన్ లేదు, కోచెస్ మాత్రం ఉన్నాయి ఇక్కడ. చాలామందికి ఇక్కడ నిల్చుంటేనే కానీ ట్రైన్లో జర్నీ చేసినట్టు అనిపించదు. నాకు కూడా చాలాసార్లు అంతే. ట్రైన్ ఎక్కితే ఖచ్చితంగా ఎక్కువసేపు ఇక్కడే నిల్చుంటాం. జస్ట్ అలా లొకేషన్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతాం అన్నమాట ట్రైన్ జర్నీలో. చూడండి ట్రైన్ ఎంత లాంగ్ ఉందో. మంగళంపేట ఇది. స్టేషన్ అయితే చాలా చిన్నగా ఉంటుంది. ఇదే స్టేషన్ ఇప్పుడు కనిపిస్తున్నది. ఎక్కడో అడవిలో ఆపినట్టు ఫీల్ ఉంటుంది, కానీ ఇది స్టేషన్ ఇక్కడ. ఇది దామల్ చెరువు రైల్వే స్టేషను. మామిడికాయలు మార్కెట్లో ఎక్కువగా ఉండేది ఇక్కడే అన్నమాట, దామల్ చెరువు. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ ఎక్కేద్దాం. ప్రతి స్టేషన్లోనూ ఇలా అమ్ముకోవడానికి చాలామంది వస్తూనే ఉంటారు. ట్రైన్లో తినడానికి మనకు లోటే ఉండదు. ఇది పాకాల స్టేషను. రెన్యువేషన్ జరుగుతూ ఉన్నట్టుంది. ఆ పక్కన ఇంకొక లేన్ ఉంది, ట్రాక్. ఆ ట్రాక్లో చిత్తూరు తిరుపతి వెళ్తాయి, చిత్తూరు చెన్నై. ఏ స్టేషన్లోనూ 2 నిమిషాల కంటే ఎక్కువ ఆపడంలే. ఆ పక్కన ఉన్న ట్రాక్స్ చిత్తూరు కాట్పాడి ఆ రూట్ వెళ్తాయి తిరుపతి నుంచి. ఇది జంక్షన్, పాకాల జంక్షన్. ఇది పనబాకం స్టేషన్. ఇది 30 సెకండ్స్ స్టాప్ చేశారు అంతే. ఇక్కడ కనిపించే రోడ్డు తిరుపతి చిత్తూరు రోడ్డు. ఇది హైవే. కోటాల స్టేషన్ ఇది. ఇంతే, ఇప్పుడే జస్ట్ ఆపారు. 10 సెకండ్స్ కూడా ఆపలే ఇక్కడ, అప్పుడే స్టార్ట్ అయిపోయింది. హార్న్ కూడా వేసారు. చంద్రగిరి స్టేషన్. అక్కడ ఏదో ట్రైన్ ఆగుతుంది. తిరుచి తిరుపతి ట్రైన్ ఇది. ఇప్పుడు తిరుపతి నుంచి తిరుచికి వెళ్తుంది అనుకుంటా. మన ట్రైన్ వస్తుంది, అందుకని ఇక్కడ స్టాప్ చేశారు ఈ ట్రైన్ని. సింగిల్ లైన్ కాబట్టి ఒక ట్రైన్ వెళ్తే ఒక ట్రైన్ ఆగాల్సి వస్తుంది. కాళ్ళరగిన పిల్లిలాగా ఎక్కడమో దిగడమో ట్రైన్. ప్రతి స్టేషన్లోనే ఇదే పని. రైట్ రైట్, అప్పుడే హార్న్ వేసాడు మామ. మనం వెళ్తున్న ట్రైన్ ఇదే అనమాట. కదిరిదేవరపల్లి తిరుపతి గుంతకల్. 2 మినిట్స్ ఆపింది.
ఇంకా ఎక్కడా కానీ 1 minute కంటే ఎక్కువసేపు ఆపలేదు. 30 seconds 10 seconds ఆపాయి కానీ ఎక్కువసేపు ఆపలేదు. ఇదే హైయెస్ట్ అంటే 2 minutes. స్టేషన్ కూడా చూడడానికి ఏమంత ఇదిగా ఉండదు, జస్ట్ ఓకే అంతే. తిరుపతికి అయితే రీచ్ అయిపోయాం. జస్ట్ ఇక 1 minute అయితే దిగేస్తాం ఇక్కడ. ఇదే తిరుపతి స్టేషన్. మనకి లెఫ్ట్ సైడ్ ఇస్తాడో రైట్ సైడ్ ఇస్తాడో తెలియదు, నేనైతే లెఫ్ట్ సైడ్ లో ఉన్నా. ప్లాట్ఫామ్ నెంబర్ 5 ఇచ్చారు. చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు స్టేషన్. ఇక్కడ 12 o'clock అయితే కురవలకోటలో ట్రైన్ ఎక్కాను కదా, సో ఇక్కడికి 2:30కి ఇక్కడ తిరుపతిలో దింపేశాడు అనమాట. జస్ట్ 2.5 hours పట్టింది అంతే. చాలా ఫాస్ట్గా అయితే వచ్చాడు మామ, ఎక్కడ తగ్గేదేలే అన్న స్పీడ్లో మాత్రం. గుడ్, ఇదైతే సూపర్గా ఉంది. రెన్యువేషన్ వర్క్ జరుగుతూ ఉంది రైల్వే స్టేషన్ది. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.